దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత కొరకు ఎంతో స్తుతించాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని విని దాన్ని అనుసరిస్తే మన జీవితాలు, మన కుటుంబాలు, మన బిడ్డలు ఎంతో ఆశీర్వదించబడి దీవించబడతాం. కాబట్టి తప్పనిసరిగా తప్పక దేవుని వాక్యాన్ని ధ్యానించండి. అది మిమ్మలను ఎంతో వెలుగులోకి తీసుకెళ్తుంది. దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు అన్నాడు. దేవుని వాక్యం మనల్ని ఆ యొక్క చక్కని త్రోవలో నడిపిస్తుంది. అది వెలుగుగా మన ముందుంటుంది. కాబట్టి ఈ రోజున దేవుడు మనతో శ్రేష్టమైన ఒక మాటని, ఒక సందేశాన్ని మనకి ఇస్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథంలో 3వ అధ్యాయం చూస్తే, అబ్షాలోము తన కుమారుడు, ఎవరు కుమారుడు? దావీదు కుమారుడు. దావీదు కుమారుడు అబ్షాలోము దావీదు తరివినప్పుడు ఈ యొక్క కీర్తన రాశాడు. 3వ అధ్యాయంలో మనం చూస్తే, యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు. యెహోవా దేవుని అడుగుతున్నాడు, నన్ను బాధించేవారు ఎంతో విస్తరించిపోయినారు. బాధించేవాళ్ళు, వేధించేవాళ్ళు, దుఃఖపరిచేవాళ్ళు ఎటు చూసినా మనకి విస్తరించినప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనకి బాధేస్తుంది. దుఃఖంగా ఉంటే భర్త చూస్తే వాళ్ళ బాధ, భార్య చూస్తే భార్య వల్ల బాధ, బిడ్డల వల్ల బాధ. ఈ రోజున అనేకమైన బాధలు మనల్ని విస్తరిస్తున్నాయా? నీ బిడ్డల ద్వారా నువ్వు ఎంత బాధ అనిపిస్తున్నావా? కుమారుల ద్వారా నువ్వు బాధ అనిపిస్తున్నావా? రోజు రోజుకి ఆ బాధ విస్తరిస్తుందా? చూడండి, దావీదుకి తన కుమారుడైన అబ్షాలోము ద్వారా ఎంత బాధ విస్తరించిందంటే, 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 13 నుంచి 14 వచనాలు కనుక మనం చదువుకుంటే, అబ్షాలోము ఇశ్రాయేల్ అందరినీ కూడా తన పక్షాన్ని వేసుకొని దావీదుని చంపడానికి బయలుదేరితే, దావీదు ఏం చేయలేక దిక్కుతోచక, అది అబ్షాలోము మన మీదకి హఠాత్తుగా వచ్చి మీద పడిపోతాడు, మనం ఇక్కడుంటే మన ప్రమాదంలో గురైపోతామని అక్కడి నుంచి బయలుదేరి కాలి నడకన బయలుదేరి వెళ్ళాడు. ఏరు దాటి ఒలీవ కొండ మీదకి వెళ్ళాడంట. చూడండి, 30-31 వచనంలో కూడా చూస్తే, దావీదు ఒలీవ చెట్టు కొండకి ఎక్కాడంట. ఏడ్చుచు తల మీద గొడ్డ వేసుకొని, కాలుకు చెప్పులు లేకోకుండా తను ఏడ్చుకుంటూ వెళ్తే తనతో పాటు వచ్చే వాళ్ళు కూడా ఏడ్చుకుంటూ వచ్చారంట. కొండపైకి ఒలీవ కొండ మీదకి వెళ్ళి నెత్తి మీద గొడ్డేసుకుని ఏడ్చాడంట. ఎవరి గురించి ఏడ్చాడు? తన కుమారుడైన అబ్షాలోము తండ్రికి విరోధంగా మారిపోయినాడు. ఈ రోజున నీ బిడ్డలు నీకు విరోధంగా ఉంటున్నారా? వారి విరోధులైపోయినారా? వారి ప్రవర్తన ద్వారా, వారి నడవల ద్వారా నేను దుఃఖపరిచే స్థితిలోకి వెళ్ళారా? తల్లిదండ్రులు దుఃఖపరిచే స్థితిలో నీవు ఉంటున్నావా? చూడండి, అబ్షాలోము దావీదుని ఎంతో బాధ పెట్టినాడు. అదే అంటున్నాడు ఇక్కడ, యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదకి లేచువారు అనేక మంది దావీదు మీద లేస్తున్నారు. అది సమస్య, బయట సమస్య అయితే దావీదు పోరాడేవాడు. దావీదు ఫిలిష్తీయుల మీద పోరాడి జయించాడు. సింహాన్ని చంపాడు, మరి ఎలుగుబండిని చంపాడు. తన గొర్రెలు కాసుకునే సమయంలో తన గొర్రెలను ఎత్తుకుపోతున్నప్పుడు సింహం మీద నోట్లో ఉన్న ఆ గొర్రెని విడిపించాడు. సింహాన్ని చంపి మరి గొలియాతును చంపాడు. అందరు ఇశ్రాయేలీయులందరూ భయపడుతుంటే ఫిలిష్తీయుల్లో మరి ఆ గొలియాతు అనేటువంటి 6 మూరల జాను అంత ఎత్తు, చిన్నప్పటి నుంచి చాలా యుద్ధం నేర్పరగలటువంటి వాడిని ఒడిసేల రాయితో కొట్టి పడేశాడు. అంత బలాఢ్యుడు దావీదు, అంత బలవంతుడు. చూడు, రాజు అయిన తర్వాత తన కుటుంబంలో తన కుమారుడు ద్వారా తరబడి పారిపోతున్నాడు. చూసారా, బయట ఎన్ని సమస్యలు వచ్చినా మనం జయిస్తాం, కానీ మన కుటుంబంలో సమస్య వస్తే, బిడ్డల ద్వారా వస్తే సమస్య, భర్త ద్వారా సమస్య వస్తే, భార్య ద్వారా సమస్య వస్తే ఎవరు చెప్పుకుంటాం? దావీదు అదే పరిస్థితి. ఎవరు చెప్పుకోలేక తల మీద గొడ్డేసుకొని, కాలు చెప్పులు కూడా లేకోకుండా కాలి నడకన ఒలీవ కొండ మీదకి వెళ్ళి అతను ఎంతో ఏడ్చి ప్రార్థన చేశాడు దేవునికి. అంతేకాకుండా మరి దావీదుతో ఉన్నటువంటి వాడు వెళ్ళి, అహీతోపెలు అనేటువంటి వాడు వెళ్ళి మరి అబ్షాలోము చెంత చేరి సలహాలు ఇస్తున్నాడు. దావీదుని ఎలా చంపొచ్చు అనేది సలహాలు ఇస్తున్నాడు. చూడండి, దావీదు యొక్క
ఇక దావీదు దిక్కు తోచక దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభువా, అహీతోపెలు యొక్క ఆలోచనలు చెడగొట్టమని ప్రార్థన చేశాడు. చూడండి, శత్రువైన అపవాది మనల్ని పాడు చేయడానికి వాడు ఎన్నో పన్నాగలు పొందుతూ ఉంటాడు. మన కుటుంబం మీద, మన బిడ్డల మీద, మన యొక్క మనశ్శాంతి లేకోకుండా, నెమ్మది లేకోకుండా, సమాధానం లేకుండా ఎన్నో విధాలమైనటువంటి పన్నాగాలు. ఎందుకంటే అపవాదైనటువంటి వాడు గర్జించు సింహాలు తిరుగులాడుచున్నాడు. మరి ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళలో ప్రవేశిస్తాడు. ఎవరైతే ఆత్మీయత లేదో కుటుంబంలో, భర్త కనుక లేకపోతే భర్తలో ప్రవేశిస్తే నీ హృదయాన్ని ఎంతో గలిబిలి చేస్తాడు. భార్య ఆత్మీయురాలు కాకపోతే భార్యలో ప్రవేశిస్తాడు. పిల్లలు ఆత్మీయంగా లేకపోతే వాళ్ళలో ప్రవేశించి కుటుంబాన్ని మనశ్శాంతి లేకుండా చేస్తాడు. చూడండి అంటున్నాడు, నన్ను బాధించేవారు ఎంతో విస్తరించిపోయారంట. చూడండి, బాధించే వాళ్ళు విస్తరించిపోతే మనకి మనశ్శాంతి ఎలా దొరుకుతుంది? నిద్ర పట్టిద్దా? ఉండగలడా? దావీదు అమ్మో ఇంకేముంది, ఇక్కడ ఉంటే మనల్ని అకస్మాత్తుగా వచ్చి మీద పడిపోతాడు. భయం వేసిపోయింది. భయం వేసి పారిపోతూ ఉన్నాడు. ఎవరికి భయపడుతున్నాడు? సొంత కొడుకుకే భయపడిపోయాడు. చూడండి, తిరుగుబాటు చేసే కుమారుడు. ప్రియ సహోదర సహోదరి, ఈ రోజున బిడ్డలకి భయపడుతున్నారు. ఈ రోజున కుటుంబంలో వచ్చిన సమస్యలకి ఎవరికి చెప్పుకోలేక, ఆ బాధలు తట్టుకోలేక, మనశ్శాంతి లేక, నెమ్మది లేని స్థితిలో నీవు ఉన్నావా? దావీదు ప్రార్థన చేశాడు. దావీదు దేవునికి మొరపెట్టి, ప్రభువా, మరి ఆ యొక్క శత్రు యొక్క తలంపులన్నింటినీ కూడా చెదరగొట్టేమని ప్రార్థన చేశాడు. దేవుడు ఆ చెదరగొట్టేశాడు. మన ప్రార్థన వల్ల గొప్ప విజయం కలిగింది అతనికి. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, నీ కుటుంబంలో నీ బిడ్డల ద్వారా సమస్య వస్తే, నీ భర్త ద్వారా సమస్య వస్తే నువ్వు ప్రార్థించాలి. అందుకని అగస్టిన్ తల్లి తన కుమారుడు కోసం 13 సంవత్సరాలు కన్నీరుగా వచ్చిందంట. ఎందుకంటే అగస్టిన్ చాలా భయంకరంగా స్త్రీలతో పాపంలో పడిపోయినాడు. ఆ తల్లి ఎంతో కన్నీరుగా వచ్చే తల్లి. ఎంత కన్నీరుగా వచ్చినా ఆ కుమారుడు మరంతగా పాపంలో జీవిస్తుంటే ఒక రోజున దేవుడు పట్టుకున్నాడు. ఆ ప్రార్థన ద్వారా ప్రభు సన్నిధికి వచ్చినాడు. ఆ తర్వాత అతనితో జీవించిన స్త్రీలు అతను పిలిస్తే అగస్టిన్ ఎప్పుడో చనిపోయాడు అన్నాడు. ఇప్పుడున్న అగస్టిన్ అది కాదు, ఇప్పుడు పరిశుద్ధుడైన అగస్టిన్గా మారిపోయినాడు. అందుకనే అగస్టిన్ అంటాడు, ఇదిగో నా తల్లి కన్నీటి ప్రవాహంలో పరలోకాన్ని కొట్టుకొచ్చి అన్నాడు. చూసారా, ఆ ప్రార్థన తన కుమారుడి జీవితాన్ని మార్చి ఆమెకు ఎంతో నెమ్మది కలిగి చేసింది. దేవుడి యొక్క చేతుల్లో అతను ఉండటం వల్ల ఆయన 1,000,000 మందిని ప్రభు దగ్గర నడిపించాడంట. ఎంత అద్భుతమైన జీవితమో! పరిశుద్ధుడైన అగస్టిన్గా మారిపోయినాడు. ప్రార్థన పరిస్థితులని మార్చేస్తుంది. ప్రియ సహోదర సహోదరి, కాబట్టి ఈ రోజున బాధించేవారు ఎంతో విస్తరించిపోయి ఉన్నారా? నీ సమస్యలు నిన్ను బాగా విస్తరించిపోతున్నాయా? భయపడద్దు, ప్రార్థన చేయి. దేవుడు వాటిని చెదరగొట్టి దేవునికి సమాధాన శాంతిని కలుగు చేస్తాడు. అట్టి కృప దేవుడు అనుగ్రహించినట్టు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఈ వాక్యాన్ని విన్న మా ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు వచ్చినా మమ్మల్ని విడిచిపెట్టేవాడే కాదు. శాంతిని, సమాధానం, నెమ్మది నీ బిడ్డలకు అనుగ్రహించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.